అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే మన యొక్క ఛానల్లో ఎక్కువ మంది వ్యూవర్స్ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నట్లు, వారికి కరెక్ట్గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి చాలా రకాల కారణాలు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క 10 టిప్స్ అనేది ట్రై చేయండి. 1 మంత్లో మీరు యొక్క 10 టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆ యొక్క 10 టిప్స్ ఏంటో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. త్వరగా గర్భం దాల్చడానికి మీరు పాటించాల్సిన ఫస్ట్ నియమం ఏంటో తెలుసా? మీ శరీరం గురించి మీరు ఫస్ట్ కేర్ తీసుకోవాలి. అంతేకాదండి, మీరు మొట్టమొదటిగా మీ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ మీద అవగాహన ఏర్పరచుకోవాలి. మీ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా వస్తుందా అని తెలుసుకుంటే దాని ప్రకారంగా మీరు కంపల్సరీగా ఇంటర్ కోర్స్లో పాల్గొనేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా చూస్తే మొదటి టిప్ ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉండేలాగా చూసుకోవాలి. తల్లి కావాలని ఆశపడుతున్న ప్రతి స్త్రీ కూడా తన యొక్క పీరియడ్ సైకిల్ని రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. అది ప్రతి నెల సుమారుగా అదే డేట్లో వస్తుంటే ఆ సైకిల్ని రెగ్యులర్ సైకిల్ని అంటారు. అలా కాకుండా చాలా తేడాగా ఉంది అంటే ఇర్రెగ్యులర్ సైకిల్ని అంటూ ఉంటారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒక క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు ఓవులేషన్ అవుతుందో ఒక అంచనా అనేది వేసుకోవచ్చు. ఓవులేషన్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఓవరీస్ నుండి అండం అంటే ఎగ్ అనేది రిలీజ్ అయ్యే టైం అన్నమాట. ఈ యొక్క ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత 12 నుండి 24 గంటల వరకు మాత్రమే ఫర్టైల్గా ఉంటుంది. దాని తర్వాత అది దాని యొక్క శక్తిని కోల్పోతుంది. కానీ స్పర్మ్ మాత్రం శరీరంలో 5 రోజుల వరకు ఉంటుంది. ఇక రెండవదిగా చూస్తే ఓవులేషన్ గురించి తెలుసుకోండి. రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఉన్న స్త్రీలకు తమ పీరియడ్స్ రావడానికి సుమారు 15 రోజుల ముందు ఓవులేషన్ అనేది అవుతుంది. అంటే అండం అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్ ఉన్న స్త్రీలకు దీని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టము. అంటే అండం ఎప్పుడు రిలీజ్ అవుతుందో కరెక్ట్గా మనం తెలుసుకోలేము. కష్టమే, కానీ ఇది అసాధ్యమైతే కాదండి. చాలా పద్ధతులు ఉన్నాయి. నెలలో ఎప్పుడు ఉంటుందో అన్న విషయాన్ని ఈజీగా తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఒకటి ఏంటంటే హోమ్ ఓవులేషన్ ప్రెడిక్షన్ కిట్. ఇది మందుల షాప్లో దొరుకుతుంది. ఈ కిట్ యూరిన్ ద్వారా ఓవులేషన్ టైంలో ఇంక్రీజ్ అయ్యే ఒక హార్మోన్ లెవెల్స్ని పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ రిజల్ట్స్ కనుక పాజిటివ్ వచ్చిన 3 రోజుల తర్వాత కనుక మీరు సెక్స్లో పాల్గొంటే గర్భం ధరించే ఛాన్స్ పెరుగుతుంది. మాకు ఓవులేషన్ కిట్ ద్వారా పరీక్ష చేసుకోవడం తెలియడం లేదు, కష్టంగా ఉంది అనుకునేవారు రెండవ పద్ధతి కూడా యూజ్ చేయొచ్చండి. ఆ రెండో పద్ధతి ఏంటంటే రెగ్యులర్గా వైట్ డిశ్చార్జ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నార్మల్గా స్త్రీలకు ఓవులేషన్కి ముందు వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. ఇది పలుచగా క్లియర్గా జారిపోతున్నట్లుగా ఉంటుంది. ఇది ఇలా ఉంటేనే స్పర్మ్ ఈజీగా ఎగ్ని రీచ్ అవ్వగలుగుతుందన్నమాట. ఇలా రెగ్యులర్గా మీరు వైట్ డిశ్చార్జ్ కనుక చెక్ చేసుకుంటూ ఉంటే ఆ టైంలో కనుక ఇంటర్ కోర్స్లో కనుక మీరు తప్పనిసరిగా పాల్గొంటూ ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. ఇక మూడవ టిప్ ఏంటి అంటే రోజు విడిచి రోజు సెక్స్లో పాల్గొనడం. ఫర్టైల్ విండో అంటే ఏంటని మీరు తెలుసుకోండి. నార్మల్గా ఓవులేషన్ అనేది మీరు గుర్తించారంటే ఓవులేషన్కి 5 రోజుల ముందు 5 రోజుల తర్వాత ఉండే ఆ రోజుల్ని ఫర్టైల్ విండో అని అంటారు. మీరు ఎప్పుడు ఈ యొక్క ఫర్టైల్ డేస్ ఉన్నాయని కనుగొన్నారంటే ఆ రోజుల్లో కనుక మీరు రోజు విడిచి రోజు కనుక సెక్స్లో పాల్గొంటూ ఉన్నారు అంటే మీకు తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడున్న సమయంలో అయితే మనకు చాలా రకాల న్యూ టెక్నాలజీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫర్టిలిటీ యాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో అలాంటి యాప్స్లో మీరు చేరడం వల్ల మీరు కరెక్ట్గా ఆ యొక్క ఫర్టైల్ విండో డేస్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. దీనివలన కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అధిగమిస్తారు. ఇక నాలుగవదిగా చూస్తే బరువు ఎంత ఉండాలో చెక్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్ ఉంటే పిల్లల్ని కనడం కష్టమంటారు. అండర్ వెయిట్లో ఉంటే ఇంకా కష్టమని కూడా మీరు తెలుసుకోవాలి. హెల్తీ వెయిట్ ఉన్నవారితో పోలిస్తే ఓవర్ వెయిట్లో ఉన్నవారు 2 రెట్లు ఎక్కువ టైం తీసుకొని ప్రెగ్నెంట్ అవుతారు. అంతేకాకుండా అండర్ వెయిట్లో ఉన్నవారితో 4 రెట్లు ఎక్కువ టైం తీసుకొని ప్రెగ్నెన్సీ ట్రై చేయాల్సి వస్తుంది. కాబట్టి సరైన బరువుని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ వెయిట్లో ఉన్నారా అని చెక్ చేసుకోండి. అండర్ వెయిట్లో ఉండేవారైతే బరువు పెరగడానికి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే తగ్గడానికి ట్రై చేయండి. ఇక 5వదిగా చూస్తే ప్రీనేటల్ విటమిన్స్ అనేవి తీసుకోండి.
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వారు డాక్టర్ సలహాతో ప్రీనేటల్ విటమిన్ కానీ మల్టీవిటమిన్స్ కానీ తీసుకోవడం మంచిది. ఈ మల్టీవిటమిన్లో ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి మీరు త్వరగా పిల్లలు కనేలా సహాయపడుతుంది. ఇక 6వదిగా చూస్తే హెల్తీ ఫుడ్. నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్రత్యేకించి ఎలాంటి ఆహారం లేదు, కానీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన అన్ని న్యూట్రియంట్లు అందుతాయి. కాల్షియం, ప్రోటీన్, ఐరన్ కావాల్సినంతగా శరీరానికి అందినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ముఖ్యంగా ఆకుకూరలు, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడంతో పాటు కాఫీని ఒక కప్పుకి లిమిట్ చేస్తే చాలా మంచిది. ఇక 7వదిగా చూస్తే కొన్ని వర్కౌట్స్ని తగ్గించండి. నార్మల్గా ఉన్నప్పుడు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం చాలా మంచిది, కానీ మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న సమయంలో అంత స్ట్రెస్ఫుల్గా, స్ట్రెయిన్గా ఉండే వర్కౌట్స్ చేయకపోవడమే మంచిది అని చెప్తున్నారు వైద్యులు. ఈ వర్కౌట్స్ అనేవి ఓవులేషన్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేస్తాయట. అంతేకాదు, స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ చేసే వారిలో మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా ఉండదని, అందుకు వర్కౌట్ని అవాయిడ్ చేయడమే మంచిదని చెప్తున్నారు. కాబట్టి మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వారైతే ఎక్కువగా ఓవర్గా వర్కౌట్ చేయడాన్ని తగ్గించండి. ఇక నెక్స్ట్ చూస్తే వయస్సు. గర్భానికి వయసు చాలా ముఖ్యమండి. వయసు పెరుగుతున్న కొద్దీ ఓవరీస్ నుండి రిలీజ్ అయ్యే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, క్వాంటిటీ తగ్గుతుంది. పైగా ఫైబరాయిడ్స్, ఎండ్రోమెట్రియోసిస్, ఫాలోపియన్ ట్యూబ్లో బ్లాక్ అవడం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ప్రతి స్త్రీ ఈ విషయంలో అవగాహన తప్పనిసరి. చాలా వరకు చిన్న వయసులోనే పిల్లలు కావడానికి ట్రై చేయాలండి. వయస్సు పెరిగేలాగా మీరు చూసుకోవద్దు. ముందుగానే మంచి జాగ్రత్తలు తీసుకొని 30 వయసు లోపలనే మీరు ప్రెగ్నెన్సీలు ట్రై చేయాలండి. ఇక 9వదిగా చూస్తే స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి వద్దు. ఇవి భార్యాభర్తలు ఇద్దరూ చేయకూడదు. ముఖ్యంగా భర్త స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తూ ఉంటే వారికి పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. ఈ ఇద్దరిలో ఎవరికి అలవాటు ఉన్నా పిల్లలు పుట్టే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఇలాంటి విషయాలకు తప్పకుండా దూరంగా ఉండడం మంచిది. ఇక చివరిగా చూస్తే వైద్య సహకారం తీసుకోవడం మంచిది. స్త్రీకి గనక 35 ఏళ్ల పైబడి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా 6 నెలలుగా సెక్స్లో పాల్గొంటున్నా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోతే భార్యాభర్తలిద్దరూ ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఒకవేళ మీకు 35 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉందంటే మీరు 1 ఇయర్ వరకు కూడా ప్రెగ్నెన్సీకి ట్రై చేసి తర్వాత మెడికల్ చెకప్ అనేది తీసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, గర్భం త్వరగా రావాలంటే ఎలాంటి పనులు చేయాలో. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.